హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాలాంటి పచ్చళ్ళ పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రము ఇలా పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అండి స్వర్గంలో తేలిపోయినట్లుంటుంది కదండి. అసలు ఇలాంటివి పచ్చళ్ళ పిచ్చోళ్ళకి పక్కన ఎలాంటి మంచి మంచి రెసిపీస్, కొత్త కొత్త రెసిపీస్, ఎలాంటి టేస్టీ రెసిపీస్ పెట్టినా కూడా అవి మానవండి. ఓన్లీ పచ్చడి ఒక్కటే తినాలనిపిస్తుంది. సో ఎవరైనా పచ్చళ్ళ పిచ్చోళ్ళు ఉంటే కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఎప్పుడు మా అమ్మ మా అత్త కానీ ఇట్లా పచ్చళ్ళు పెట్టి పంపిస్తారనమాట. ఈసారి నాకే అనిపించింది, వాళ్ళు ఏజ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతకాలం మనకు పంపిస్తారండి చెప్పండి, మనమే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఇలా రంగంలో దిగిపోయి ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అందుకే నేను వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని మంచిగా కడిగి ఆరబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే చింతపండు తీసుకున్నాను, వేడి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టేశాను. కడాయి తీసుకొని అందులో నేను ఆయిల్ అయితే కొంచెం అంటే ఒక 1/2 లీటర్ తీసుకున్నాను అనమాట. 1/2 లీటర్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, అవి వేసుకున్నాను. ఈ ఉసిరికాయలకి లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్లో మనం చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే మనం ఉప్పు కారాలు వేస్తాం కదా, అవి కూడా చక్కగా మొక్కకు పడతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి మర్చిపోకుండా ఘాట్లు అయితే పెట్టుకోండి. చూడండి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యి చూస్తుంటే ఎంత బాగున్నాయి చూడండి. ముద్దుగా ఆరెంజెస్ ఉన్నట్టు, చిన్న చిన్న ఆరెంజెస్ ఉన్నట్టు. సో వాటిని పక్కన పెట్టేసుకొని చింతపండు నానేసుకున్నాను కదా, అది మంచిగా గుజ్జు తీసుకొని ఇలా అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను ఒక బౌల్లో. ఇందులో వాటర్ అంతా ఆవిరైపోయే వరకు అంటే చింతపండు గుజ్జు దగ్గర అయ్యే వరకు చక్కగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు, మెంతులు ఫ్రై చేసేసుకొని, ఫ్రై అంటే బాగా కాదు, లైట్గా అలా షాలో ఫ్రై లాగా ఉంటుంది కదా, అలా అయితే చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇలా మెత్తటి పౌడర్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టాను కదా ఉసిరికాయలు, అవి వేసుకున్నాను. నేను 1/2 కిలో తీసుకున్నాను కాబట్టి ఒక మన టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 1/2 గ్లాస్ సాల్ట్ వేసాను. అదే గ్లాస్తో నిండా కారం వేసాను అనమాట. అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాల పౌడరు, అది వేసాను. ఏమవుతుందంటే అండి, మనం ఉప్పు కారం తగ్గినా నెక్స్ట్ డే మొత్తం మంచిగా కలుపుకొని చూసుకొని సెట్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అలా కుదరదు కదా. అంటే నేను ఎందుకు యాడ్ చేశానంటే చింతపండు గుజ్జు కదండి, చింతపండు వేసినప్పుడు ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఆ పులుపుకి. అందుకోసం అని చెప్పి నేను నెక్స్ట్ డే మంచిగా కలిపి అప్పుడు నేను కొంచెం కలుపుకున్నానండి. అలా చూసుకొని అయితే కలుపుకోండి. నేను ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి ఒకేసారి వేయడం ఎందుకులే అని చెప్పేసి వేయలేదు. తర్వాత అందులో వెల్లిపాయలు వేసాను, చక్కగా కలిపేసి చింతపండు గుజ్జు, ఎల్లిపాయలు వేసి చక్కగా కలిపిన తర్వాత నేను ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ పక్కన పెట్టాను. సో అదే ఆయిల్ వేసుకున్నాను. అంటే చల్లగా అయిపోతుంది ఆ ఫ్లేవర్, ఇంకా ఉసిరికాయలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్కి ఉంటుంది కాబట్టి ఆ ఆయిలే యూస్ చేశాను. సో ఇలా చక్కగా కలిపి పెట్టుకున్నానండి. పచ్చళ్ళు ఒక్క ఉసిరికాయ కదండి, మామిడికాయ అంటే మాత్రం చాలా ఇష్టం అండి. మామిడికాయ, నిమ్మకాయ, పండు మిరపకాయ చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఇలా అయితే ఒక బాటిల్లో తీసి పెట్టుకొని ఒక 3 days పాటు ఉంచిన తర్వాత మనం పచ్చడిని యూస్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.